నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ లో వైభవంగా వరలక్ష్మి వ్రతం వాయినాలు ఇచ్చి పుచ్చుకున్న మహిళలు గన్నేరువరం నుండి గుండ్లపల్లెకు పాదయాత్ర డబుల్ రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలని రసమయ్య డిమాండ్ ఫోక్ ఆర్టిస్టుల అక్రమ సంబంధంపై స్పందించిన కళాకారులు అందరినీ బాధ్యులు చేయొద్దు అంటూ వినతి ఇక వార్తల్లోని వివరాలు శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో గృహాల్లో వరలక్ష్మి వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ గృహాల్లో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృప తమపై ఉండాలి అంటూ వేడుకున్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాహారతి, సామూహిక కుంకుమార్చనలతో పాటు వరలక్ష్మి వ్రతం చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం రోజున మహాశక్తి ఆలయానికి వస్తుంటామని భక్తులు తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులు అందరిపైన ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని కృష్ణానగర్లో గల యజ్ఞవరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు కుంకుమార్చన చేశారు. అమ్మవార్లను పూజించడం ద్వారా భక్తులకి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. లక్ష్మీదేవి కృపతో దారిద్ర్యం, అప్పుల బాధలు తొలగి ధనధాన్య సమృద్ధి కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కళాశాలలో శ్రీ వరలక్ష్మి వ్రతం కన్నుల పండుగగా కొనసాగింది. కళాశాల ఆవరణలో శ్రావణ మాసం శుభ సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారు. పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ధూపదీప నైవేద్యాలతో సాంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం విద్యార్థినీలకు తల్లిదండ్రులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గన్నేరువరం టు గుండ్లపల్లి డబుల్ రోడ్డు తక్షణమే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటూ పాదయాత్ర చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్ర గన్నేరువరం నుండి రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వరకు విజయవంతంగా సాగింది. వివిధ గ్రామాల ప్రజలు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న రసమయ్య బాలకిషన్ కు ఘన స్వాగతం పలికారు. కవ్వంపల్లి డౌన్ డౌన్ చేతగాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. గన్నేరువరాన్ని మండలంగా ఏర్పాటు చేసి డబుల్ రోడ్డు కోసం 71 కోట్లు మంజూరైన పైసలతో రోడ్డు వేయడానికి కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లికి చేతకావడం లేదని రసమయ్య ఆరోపించారు. కేవలం కమిషన్లపైనే దృష్టి సారించి అక్రమ సంపాదనతో కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియా పేరుతో గుట్టలని ధ్వంసం చేస్తూ ఇసుక క్వారీల పేరుతో ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లో డబుల్ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ జెడ్పీటీసీలు సిద్దం వేణు, మాడుగుల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాకాల మైపాల్ రెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, తీగల మోహన్ రెడ్డి, కాంతాల విక్రమ్ రెడ్డి, గూడూరు సురేష్, తాడూరి వంశీకృష్ణారెడ్డి, అటికం శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, నేలపట్ల శంకర్ గౌడ్, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలంలో గన్నేరువరం మండల కేంద్ర గ్రామాన్ని మండలం చేసిన తర్వాత ఇది కరీంనగర్కు ఒక సుదీర్ఘమైనటువంటి దూరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి వెమ్లవాడకు చాలా ఈజీగా పోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో గన్నేరువరం మండల ప్రజల కోరిక మేరకు 23 జనవరి 1వ తారీఖు రోజున మరి 72 కోట్ల రూపాయలు ఫైనాన్స్ క్లియర్ చేసి మరి తీసుకురొచ్చి పని కూడా మొదలు పెట్టడం జరిగింది. కొంత దూరం కొండపూర్ దాకా రోడ్డు కూడా వేయడం జరిగినది. మరి ఆ రోజు ఎట్లా రోడ్డు శాంక్షన్ అవుతుందన్నటువంటి మొదలు తెలుసుకొని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కంబంపల్లి సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్డు కోసము రోడ్డు రాజకీయాలు, బురద రాజకీయాలు, కంకర రాజకీయాలు అన్నీ కూడా చేసి మేమేదో చేతగానులలాగా మాట్లాడినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను గెలిచిన తర్వాత 100 రోజుల లోపలనే ఈ రోడ్డు పూర్తి చేస్తా అని చెప్పేసి గన్నేరువరం సాక్షిగా ఒకవేళ రోడ్ వేయకపోతే నన్ను చెప్పుతో కొట్టమని చెప్పేసి కంబంపల్లి గారు ఆ రోజు గన్నేరువరం మండల కేంద్రంలో సభలో మాట్లాడినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈయన మోసం మాటలు నమ్మి ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత 100 రోజులు అయిపోయినది. ఇలా 33 ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 2, 12వ డివిజన్లలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అనంతరం 12వ డివిజన్ విఘ్నేశ్వర కాలనీ యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్దితో కాలనీ వాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మేయర్ అన్నారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, వేణు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల ఆయన నివాసంలో మీడియాతో అంజన్ కుమార్, రెహ్మత్ హుస్సేన్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ నేతల వ్యాఖ్యల్లో డొల్లతనం అగుపిస్తుంది అన్నారు. రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకి దూరంగా ఉన్నాయని విమర్శించారు. అమృత్ పథకం కింద నిధుల వరద తెస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్ని వరదలు తెచ్చారో చెప్పాలి అన్నారు. గత పథకాలకి పేర్లు మార్చి స్మార్ట్ సిటీ నిధులంటూ గొప్పలు చెప్పుకోవడం సరికాదు అన్నారు. ఆర్ఓబీ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, వెన్నం రజితారెడ్డి, మాదాసు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారములు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా నాతోని ఇక్కడ ఇవాళ ఈ పాత్రికేయ సమావేశంలో హాజరైన కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేకంగా నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఎంత డొల్లతనంగా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ వివరించడానికి ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మీరు చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఏ సమావేశమైనా ఎక్కడైనా కూడా ఒకటే విషయం చెప్తూ ఉన్నారు. బలహీన వర్గాల పిల్లలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలు కానీ భవిష్యత్తు మారాలంటే, తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నారు. నిషేధిత భూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలు తీర్చేంత వరకు నిద్రపోనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల వెలిచాల ప్రజా కార్యాలయంలో 22A నిషేధిత భూముల బాధితులతో రాజేంద్రరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి నుంచి బాధితులు వందలాది మంది తరలివచ్చారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి డివిజన్ల పరిధిలో దాదాపు 140 సర్వే నెంబర్లలో 1000 ఎకరాలకు పైగా భూములు 22A నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లు బాధితులు రాజేంద్రరావు దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో భూముల క్రయ విక్రయాలు జరగకపోవడంతో పాటు బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక అవసరాలు తీరక అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సమస్యపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని రాజేంద్రరావు హామీ ఇచ్చారు. బాధితులకి న్యాయం చేసేంత వరకు కార్యాచరణ సమితిగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించేలా కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నరసింగం, గుమ్మడి రాజ్ కుమార్, ఇక్రమ్ సికిందర్, పడాల శ్రీజ, అజయ్, సుదగోని మాధవి, కృష్ణాగౌడ్ బాధితులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలలో ఉన్న సర్వే నంబర్లు దాదాపు 130-140 సర్వే నంబర్లు ఏదైతే ఉందో 22Aలో పెట్టి రిజిస్ట్రేషన్స్ కాకుండా చేయడం జరిగిన విషయంలో వెలిచాల ప్రజా కార్యాలయంలో నేను ఈ 22Aలో పడ్డ బాధితులకు ఒక కార్యాచరణ సమితిని పెట్టుకొని ముందుకు వెళ్దాము. గవర్నమెంట్ కూడా కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ 22Aలో ఉన్న నిషేధంలో ఉన్న వాటిని ఎత్తేసి ప్రజలకు ఏదైతే ఉందో దీని ద్వారా ఎటువంటి కష్టం కలగకూడదు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినారు. కలెక్టర్లు, రెవెన్యూ మినిస్టర్ గారు అదే పనిలో ఉన్నారు. ఈ రోజు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. గ్రామాలను అభివృద్ధి చేసి భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులని గ్రామ సర్పంచ్ సుద్దాల కమలాకర్ గౌడ్, ఉప సర్పంచ్ కచ్చు రజితతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేంద్రరావుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల అభివృద్ధిపై తనకు పూర్తి స్పష్టత, చిత్తశుద్ది ఉందని రాజేంద్రరావు తెలిపారు. తన తండ్రి జగపతిరావు కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ఎల్లవేళలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. జూబ్లీనగర్ అసెంబ్లీకి తన వంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు బోగొండ ఐలయ్య, బొద్దుల లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, జగ్గాని కనకయ్య, జక్కం నర్సయ్య, గంగయ్య, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని సామాజికవేత్తలు వినూత్న నిరసన తెలియజేశారు. నగరంలోని బస్టాండ్ చౌరస్తాలో ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా మారిన భారీ గుంత వద్ద ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న రోడ్డు పనులని ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్తలు కోటా శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ వినూత్నంగా బారికేడ్లపైన బొంతల్లో కూర్చొని నిరసన చేపట్టారు. నిత్యం వాహనదారులకి ఫైన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు రోడ్లన్నీ బాగు చేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫైన్ వసూలు చేయడమే కాకుండా సామాజిక బాధ్యత వహించాలని కోరారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి బస్టాండ్ చౌరస్తాలో ప్రయాణికులకి ఇబ్బందిగా మారిన గుంతని ప్యాచ్ వర్క్ చేయించాలని డిమాండ్ చేశారు. నేను మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే బస్టాండ్, ఎగ్జాక్ట్లీ బస్టాండ్ మెయిన్ చౌరస్తాలో ఇంత పెద్ద బొందు ఉన్నది. అంటే ఇది చాలా రోజుల నుంచి బొందు ఉన్నది. అది చిలికి చిలికి వాన కాస్త తుఫాన్ అయినట్టు ఈ బొంద కాస్త చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. వారం రోజుల నుంచి ఇది స్ప్రెడ్ అవుతున్నా కూడా ఏ ట్రాఫిక్ పోలీస్ కూడా పట్టించుకోవాలి. ఇక్కడనే ఉంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు, హెల్మెట్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు, అండ్ సీట్ బెల్ట్ చెక్ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు. ఇదే చౌరస్తా కూడా పట్టించుకోవట్లేదు. ఇది
ఇదే ఆ పరిష్కారం? ఈ బార్కేడ్ అడ్డం పెడితే పరిష్కారమా? ఎంతమంది దీనికి గుద్దుకుంటున్నారు, ఎంతమంది దీని చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామంలో చేపడుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి అంటూ ఓ 3వ తరగతి విద్యార్థి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లికి చెందిన 3వ తరగతి విద్యార్థిని శ్వేత డబుల్ రోడ్డు నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటోంది. నిత్యం పాఠశాలకు వెళ్లేందుకు రహదారిపై ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోడ్డు పరిస్థితిని వివరిస్తూ డబుల్ రోడ్డు నిర్మించి తమ ఇబ్బందులని తొలగించాలని సీఎంను కోరుతూ ఓ వీడియో తీసింది. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్ లో వైరల్ గా మారింది. Good morning everyone, my name is Vedanshi. I am studying in 3rd class. My village name is Jangapalli, Mandal, Gannevaram, district Karimnagar. We want road for everyone. Our road is bad, it is difficult to travel to school. We want a better road for a better future. We request CM sir to help us. We want road for everyone. We want road for everyone. Jai Telangana. Thank you. కరీంనగర్లోని రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన ఇండ్లు స్థలాలను తొలగించాలని కోరుతూ కరీంనగర్లో బీజేపీ నాయకులు పలువురు అధికారుల్ని కలిశారు. నగరంలోని డీఆర్ఓ కార్యాలయంలో ఆయనకి వినతిపత్రం సమర్పించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావులతో కలిసి డీఆర్ఓ స్వామికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రేకుర్తి విద్యానగర్లలోని పేద ప్రజల నివాసాలని స్థలాలని అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిషేధిత జాబితా నుంచి పేద ప్రజల ఇండ్లను తొలగించి బాధితులకి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన పోరాటాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే కరీంనగర్ నగరంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రేకుర్తి కావచ్చు, విద్యానగర్ కావచ్చు, చాలా వరకు 40-50 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ప్రైవేట్ సర్వే నంబర్స్ ప్యూర్లీ, అలా గవర్నమెంట్ లేదు, అసైన్ లేదు, ఏది లేదు. వాటిని కూడా 22,000 పెట్టారు. మరి దీనికి ఏ ప్రభుత్వం కుట్ర చేసింది, ఎందుకు కుట్ర చేసినది దీన్ని విచారణ జరపాలి, వాటిని తొలగించాలి. మీ గవర్నమెంట్ సర్వే నంబర్స్ అసైన్ నంబర్లు ఏమంటే మీ చట్ట ప్రకారం చేసుకోవాలి. కానీ ఈ ప్రైవేట్ భూములను పెట్టి ప్రైవేట్ వ్యక్తులు పరిశాన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది మన యొక్క విన్నపం. మీకు చెప్తుంది. దీనికి కారణం ఏమంటే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతోడు, వ్యక్తిగత జనాలతో చేసిరని చెప్పి ప్రచారం. నల్గొండలో ప్రిన్సిపల్ ను విద్యార్థులు హత్య చేయడం దారుణమని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో ట్రాస్మా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, అలాంటి టీచర్లను విద్యార్థులే దారుణంగా చంపడం అన్యాయమని తెలిపారు. విద్యార్థులను ఏమీ అనకుండా చదువు చెప్పడం సాధ్యం కాదు అన్నారు. ఉపాధ్యాయులకి సహకరించినప్పుడే విద్యాబుద్ధులు నేర్పగలుగుతారని చెప్పారు. ప్రభుత్వాలు స్పందించి టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని కోరారు. దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా బాధ్యులు యాదగిరి శేఖర్రావు, వివిధ పాఠశాలల చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అవి జరుగుతున్నాయి. వినడం, అసలు చెప్పడం, మాట్లాడడం, మాలాంటి విద్యావేత్తలము రోడ్ ఎక్కడము మా ప్రొటెక్షన్ గురించి అనేది జనరల్లీ మేము ఊహించుకోలేదు. ఎందుకంటే మరి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత మాది, మాకు తెలుసు. బట్ అలాంటి తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి నల్గొండలోని ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ని అదే స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు మరి ఇంట్లో చెరబడి మరి వస్తువులను దొంగిలించడమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరుస్తూ మర్డర్ చేయడం అనేది అసలు ఎంటైర్ మరి ఈ ప్రైవేట్ విద్యా సంస్థ చాలా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తుంది. దిగ్భ్రాంతికి మేము అందరం లోనవుతున్నాం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, అది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాల్సిందే కోరుతా ఉన్నాను. అన్ని విద్యా సంస్థల మేనేజ్మెంట్స్ కూడా కలెక్టరేట్ ముంగట్నే గ్యాదర్ అయ్యి కలెక్టరేట్ ముంగట్నే అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఖచ్చితంగా కలెక్టర్ గారికి, డిఓ గారికి మెమోరాండం జరుగుతూ ఉంటుంది. సో మెమోరాండం ఆల్రెడీ తయారై ఉంది కాబట్టి 10 గంటలకు ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల చేతనే ఒక మర్డర్ చేయబడడం అనేటువంటిది అందరికీ ఎంతో అత్యాశ్చర్యకరంగా, అసలు ఇలాంటి విషయం జరగకూడని దుర్ఘటన జరిగినందుకు చాలా బాధపడుతున్నాం. అయితే ఈ విద్యార్థుల్లో ఇట్లాంటి ప్రవర్తన ఎందుకు వస్తోంది?
ఈ హింసా ప్రవర్తన ఎందుకు వస్తుంది? వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకి అయ్యే అలవాట్లు, ఏదైతే చెడు బుద్ధులు ఉన్నాయో డ్రగ్స్కి అలవాటు అవుతున్నటువంటి విషయం కూడా మీరు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అట్లాంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడి నిర్వహించారు. పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో ఆందోళనకారులని అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని మండిపడ్డారు. మంత్రి వివేక్ వెంకటస్వామి శక్తి స్కీమ్ విద్యార్థులకి వరమంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, రాష్ట్ర కమిటీ సభ్యులు సంజన, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, సందేశ్, రాకేష్, అభిషేక్, సాయి పాల్గొన్నారు. కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మయం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా శక్తి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల జీవో నెంబర్ 96 సంబంధించింది ప్రూవ్ కార్పొరేట్ ప్రైవేట్ స్కిల్ ఇండియా పేరుతోని ప్రైవేట్ ఈరోజు యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దీనివల్ల ఈరోజు డిప్లొమా విద్యార్థులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు మంత్రి సంబంధించి వివేక్ సంబంధించి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలాంటి డబ్బులు లేకుండా కనీసం విద్యారంగాన్ని పట్టించుకొని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వందలాది మంది విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో కదం దొక్కిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రమైన సిగ్గుశరం ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్బిటెట్ ఎత్తివేసే కుట్ర ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2 నెలల నుంచే ప్రారంభమైంది. అందుకే మొన్న ఇంజనీర్స్ వేస్ట్ అన్నాడు. ఈ డిప్లొమా విద్యార్థులు ఇంజనీర్లు చదువుకొద్దు అనే కుట్ర జరుగుతుంది. విద్యారంగం ఆయన దగ్గర ఉన్నది. విద్యారంగాన్ని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన కేవలం కాలక్షేపాన్ని చేస్తున్నాడు. విద్యా వ్యవస్థను కూనేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మేము నాన్ ఐటీ కింద జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. మేము లేబర్ వర్క్ అస్సలకే చేయాలనుకోవట్లేదు. మాకు ఎస్బిటెట్టే కావాలి. మేము ఎస్బిటెట్ లాటరల్ ఎంట్రీలోనే పోవాలి. మేమే బీటెక్ సెకండ్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం. మాకైతే నాన్ ఐటీ కింద లేబర్ వర్క్ చేయాలనుకుంటలేదు. ట్రైనింగ్స్ వల్ల అని చెప్తూ మమ్మల్ని లేబర్ వర్క్కి పంపిస్తున్నారు. మేము దీనికి మాత్రం అస్సలు ఒప్పుకోము. ఈ ఎస్బిటెట్ కావాలి. మేము లాటరల్ ఎంట్రీ బీటెక్కే వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి. మాకు సాఫ్ట్వేర్ వెళ్ళి హార్డ్వేర్లో ఏం చేయమంటారు మమ్మల్ని? ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు అన్నారు. ఫోక్ ఇండస్ట్రీపై అనవసరపు వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. అందరినీ బాధ్యులు చేయడం తగదని చెప్పారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల ఓ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో వారు మీడియాతో మాట్లాడారు. తరతరాలుగా జానపదాన్ని మోసుకొస్తున్న కళాకారులు ఇలాంటి సంఘటనలకు పాల్పడలేదని తేల్చి చెప్పారు. సినిమాలకు ధీటుగా జానపదాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కళాకారుల త్యాగాలు, సేవలు అందరికీ తెలుసని చెప్పారు. ఇద్దరు చేసిన తప్పిదం వల్ల తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి, తెలంగాణ కళాకారుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ సంఘటన ఇద్దరి వ్యక్తిగత విషయమని చెప్పారు. సోషల్ మీడియా వేదికపై చేస్తున్న ట్రోల్స్ ను నిలిపివేయాలని కోరారు. పోస్టులని తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు అంతడుపుల నాగరాజు, యూనియన్ వ్యవస్థాపకులు శాంతిరాజు మాస్టర్, అశోక్ భోగే, రాజ్ నరేంద్ర, బుర్ర నటరాజ్, శేఖర్ వైరస్ మాస్టర్, మను మైకేల్, కత్తెరపాక శ్రీనివాస్, జానులిరి, మహేష్ కొండ్రా, మిలేనియం శ్రీనివాస్, వెంకన్న, ప్రవీణ్, లీడింగ్ బాయ్ శ్రీకాంత్, రాజేష్ పైండ్లా మాస్టర్స్ పాల్గొన్నారు. TFIDD అనే సంస్థ ఉంది. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్సు, డాన్స్ మాస్టర్సు, డాన్సర్స్ యూనియన్ ఉంది. సో గత 2 రోజులుగా వేములవాడ రెడ్డి భవన్లో జరిగినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటనని యావత్ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు. అవగాహన లేక. దయచేసి చెప్తున్నాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మాకు సంబంధం లేదు, వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరు తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఫోక్ ఇండస్ట్రీ
డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ యూనియన్స్ తరపున జరిగిన ఈ 2 రోజుల నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి వాదనలు, పోస్టులకు పూర్తిగా మా యూనియన్ ఖండిస్తుంది. ఎందుకంటే జానపదం అనేది ఒకప్పుడు పాట రూపంలో నుంచి వేదిక వరకే పరిమితమై యూట్యూబ్ ఇతర వేదికలను మేము వేదికగా చేసుకొని చాలామంది వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, పాడుతున్నారు, వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు, సినిమాల వరకు పోతున్నటువంటి సందర్భంలో ఇదొక మంచి వేదిక. ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్న అంటే ఈ 2 రోజుల కింద జరిగినటువంటి విషయానికి పూర్తిగా ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది. ఆగస్టు 23వ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి అనురాధ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి అన్నారు. మానకొండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోనే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇందులో మహిళలకు ఉచితంగా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లకు స్క్రీనింగ్ పరీక్షలతో పాటు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్యం నిర్వహిస్తారని చెప్పారు. మానకొండూరు మండలంలోని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఊటూరు సొసైటీ చైర్మన్ ముదసాని శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరియు అదేవిధంగా అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఆ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనురాధ మేడం గారు, అదేవిధంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మార్గదర్శకాలతో మనం మానకొండూరు మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ప్రతి ఒక్క మహిళ ఇందులో వారు ఒక టెస్టులు చేయించుకోవాలని, అదేవిధంగా వారికి ఏమైనా ప్రీవియస్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వారి యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ కానీ లేకుంటే వారి యొక్క హాస్పిటల్ సంబంధించిన పత్రాలుగా రావాల్సి కోరుతూ, వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వారు హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ వారు స్వయంగా మానకొండూరు మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి సైబర్ మోసాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బజాజ్ ఫైనాన్స్ సీనియర్ క్లస్టర్ మేనేజర్ మహేష్ తూర్పు ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, లా అండ్ ఆర్డర్, పోలీసు బృందాలు పాల్గొని విద్యార్థులకి పలు సూచనలు, సలహాలు అందించాయి. సైబర్ నేరాలకు సంబంధించిన వాస్తవ ఘటనలు, కేస్ స్టడీలు, ప్రాక్టికల్ ఉదాహరణల్ని వివరించి అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకి సూచించారు. 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి, రిటైర్డ్ ఏసీపీ కాశయ్య, సైబర్ క్రైమ్ ఎస్ఐ జోష్న, కానిస్టేబుల్స్ లత, వాసిం, హోంగార్డ్ తిరుపతి హాజరై విద్యార్థులకి అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ సతీష్, వైస్ ప్రిన్సిపల్ రమణ అతిథుల్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు రీసెంట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అయితే వాడుతున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. దాంతో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవునా, ఉన్నాయో. సరే, లాభాలు ఎట్లా అంటే మనం ఒక గోల్ పెట్టుకొని దానికి సంబంధించి మనం ఏమైనా చదువుకోవాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఇప్పుడు కొత్త వచ్చింది ఏంటిది, ChatGPT. దానిలో మనకు కావాల్సిన డౌట్స్ ఏది అడిగినా కూడా అది ఇమీడియట్గా ఇస్తున్నది. దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు. కొంత అంతకుముందు ఆన్లైన్ క్లాసెస్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో కూడా అన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, ఐఏసీ కానీ, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, ఇంటర్వ్యూస్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు నెట్లో దొరుకుతుంది, అందుబాటులో ఉన్నది. అట్లా దాన్ని యూజ్ చేసే వాళ్ళకి అది ఉపయోగమే. కానీ దానివల్ల నష్టాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇంకా సమ్ అదర్ స్నాప్చాట్లు అని, కానీ పనికి మాలని వాడకుండా కేవలం అన్నోన్ పర్సన్స్ ఎక్కడో ఉండే వాళ్ళకి మనము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవడము, వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. అట్లయితే వాడి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఆ పర్సన్ ఎవరో తెలియదు, వాడే గొప్ప, వాడే మంచోడు అట్లా ఇట్లా నమ్మడం, వాడేసే మోసాలకు మనం గురవడం, ఆ తర్వాత మోసపోయిన తర్వాత ఒక 2-3 years మనకు తెలుస్తుంది, అరే నేను మోసపోయినా, ఈ పర్సన్ ఫేక్ అని చెప్పేసి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజీపేట గ్రామంలో ఓ నక్క వ్యవసాయ బావిలో పడిపోయింది. గ్రామానికి చెందిన భీమినేని మల్లయ్య వ్యవసాయ బావిలో నక్క పడిన విషయాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దత్తోజీపేట గ్రామానికి చేరుకున్నారు. కరీంనగర్ కు చెందిన శ్రీ లక్ష్మీ జంతు సంరక్షణశాల నిర్వాహకులు సుమన్ సహకారంతో బావిలో చిక్కుకున్న నక్కని సురక్షితంగా బయటకు తీశారు.
అనంతరం నక్కని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. నక్కని ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షించి తిరిగి అటవీ ప్రాంతంలో పంపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎఫ్ఓ సత్యనారాయణ, కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సౌకత్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాపురాజు, అనంతరాం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.